ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ సైకిల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అప్లికేషన్ దగ్గర నుంచి ఉద్యోగంలో చేరేంతవరకు ప్రతి ఒక్క దశను వివరంగా చూద్దాం రండి. అన్నిటికన్నా ముందు మనం గుర్తించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం చివరి తేదీలు. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ తేదీలను అస్సలు మర్చిపోవద్దు. ఈ తేదీలను ఖచ్చితంగా క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా ఫిబ్రవరి 18 నుంచి 19 వరకు ఉన్న కరెక్షన్ విండో చాలా కీలకం. ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు దొర్లినా వాటిని సరిచేసుకోవడానికి ఇదే చివరి అవకాశం. సరే, అప్లికేషన్ పూర్తి చేశారు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ముందుకు వెళ్తుంది, ఫలితాల వరకు ఎలా దారితీస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. కరెక్షన్ విండో ముగియగానే 10th క్లాస్ మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు. ఆ తర్వాత సాధారణంగా ఒక 15 రోజుల్లో, అంటే దాదాపుగా మార్చి మొదటి వారంలోనే ఫలితాలు వచ్చేస్తాయి. మరి ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ మంచి వార్త ఎలా తెలుస్తుంది? డిపార్ట్మెంట్ అభ్యర్థులకు ఎలా సమాచారం ఇస్తుందో చూద్దాం. సెలెక్ట్ అయిన వాళ్లకి ముందుగా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా ఒక అఫీషియల్ ఎస్ఎంఎస్ వస్తుంది. అది చూసి ఆనందపడే లోపే పోస్ట్ ద్వారా లెటర్ ఆఫ్ ఇంటిమేషన్ అనే ఒక అధికారిక ఉత్తరం కూడా ఇంటికొస్తుంది. గుర్తుంచుకోండి, ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఎంపిక అనేది కేవలం 10th క్లాస్ మార్కుల మెరిట్ మీదే ఆధారపడి ఉంటుంది. మరి అలాంటప్పుడు సెలెక్ట్ అవ్వాలంటే సాధారణంగా ఎంత స్కోర్ కావాలో ఓసారి చూద్దాం. ముఖ్యంగా జనరల్, ఈడబ్ల్యూఎస్ లాంటి కేటగిరీలలో పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందంటే చాలాసార్లు సెలెక్ట్ అవ్వాలంటే పర్ఫెక్ట్ స్కోర్ అంటే 10 పాయింట్లు సాధించాల్సిందే. దీన్ని బట్టే మనం ఈ ఉద్యోగాలకున్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. ఈ టేబుల్ చూస్తే పోటీ ఏ స్థాయిలో ఉందో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 100% మార్కులు అవసరం. ఇక ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లాంటి ఇతర కేటగిరీల్లో కూడా స్కోర్లు దాదాపుగా పర్ఫెక్ట్గా అంటే 9.5 పైన ఉండాల్సిందే. కంగ్రాట్స్! ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేసింది. కానీ ఆగండి, ప్రాసెస్ ఇంకా అయిపోలేదు. ఇప్పుడు చాలా ముఖ్యమైన చివరి దశ ఒకటి మిగిలి ఉంది. దాన్ని కూడా పూర్తి చెయ్యాలి. మన చేతిలో ఉండేది కేవలం 15 రోజుల సమయం మాత్రమే. అవును, రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి సరిగ్గా 15 రోజుల్లోగా వాళ్లు చెప్పిన సెంటర్కి వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. ఈ డెడ్ లైన్ చాలా చాలా ముఖ్యం. వెరిఫికేషన్కు వెళ్లే ముందు ఏం సిద్ధం చేసుకోవాలి? మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్నీ ఒకచోట పెట్టుకోవాలి. వాటితో పాటు 2 సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలను కూడా రెడీగా ఉంచుకోవడం మర్చిపోవద్దు. చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా ఇవన్నీ ముందే సిద్ధం చేసుకుంటే మంచిది. సరే, ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కెరియర్ ఎలా ఉంటుంది? జీతం ఎంత వస్తుంది? ప్రమోషన్ అవకాశాలెలా ఉంటాయి? ఇప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. జీడీఎస్లో ముఖ్యంగా 2 పోస్టులుంటాయి. ఒకటి ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. రెండవది బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. వాటి ప్రారంభ జీతాలు చూస్తే సుమారుగా ఈ విధంగా ఉంటాయి. చాలామంది జీడీఎస్ని ఒక ఎంట్రీ లెవెల్ ఉద్యోగంగానే చూస్తారు. కాని నిజానికి ఇది కెరియర్లో పైకెదగడానికి ఒక మంచి పునాది. కేవలం 3 ఏళ్ల సర్వీస్ తర్వాత ఎంటీఎస్ లాంటి పోస్టులకు, 5 ఏళ్ల తర్వాత పోస్ట్ మ్యాన్ లేదా మేల్గార్డ్ లాంటి ఉన్నత పదవులకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్ పొందవచ్చు. ఒకవేళ ఈసారి అవకాశం రాకపోయినా అస్సలు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాధారణంగా ప్రతి సంవత్సరం జులైలో మళ్లీ పెద్ద సంఖ్యలో ఖాళీలతో ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రయత్నం ఆపొద్దు. ఇప్పటివరకు మనం జేడీఎస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, జీతం, భవిష్యత్ అవకాశాలు ఇలా అన్నింటిపైనా ఒక పూర్తి స్పష్టత తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే: మంచి మార్కులతో ఒక స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగంలో అడుగు పెట్టాలనుకునేవారికి ఇది సరైన మార్గమేనా? ఈ నిర్ణయం మీదే.